వెళ్దాం. ఈ లేకపోతే మేము అయితే వెళ్దాం. వెనక ప్రపంచానికి పొల్యూషన్కి అన్నిటికీ దూరంగా వస్తాం మనం అడవి జంతువుల నుంచి కాపాడడానికి. వాళ్ళ దూరం చిట్టడివి, కాకల దూరం కలకడివి. మా కష్టానికి ఫలితం తగ్గింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దొరబాబుని. ఈరోజు అయితే మనం దంటిసీమ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అయితే ఇదే. చాలామంది మీరు వెళ్ళలేరు, 2 కిలోమీటర్లు నడిచేకాల నీటి నిల్వ ఉంటుంది, కొండ జారిపోతుంటుంది, వెళ్ళొద్దని చాలామంది అంటున్నారు. కానీ రిస్క్ చేసి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, అమ్మవారిని వీళ్ళిద్దరికి దండం పెట్టి వెళ్ళడానికి మేము ట్రై చేస్తాం. మీరు లాస్ట్ దాకా వీడియో అయితే చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి. నేనైతే బాగా తీనాకైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీడియో చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి దండం పెట్టుకుని ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఈయన ఫ్రెండ్స్, ఈయన ఆంజనేయ స్వామి ఉప్పంపాలం ఉన్నది. ఈయన దండం పెట్టుకుని బయలుదేరదాం ఫ్రెండ్స్. మనం ఈయన మనకు తోడు. మా ఊరు శివకి వాటర్ దానికి అయితే వెళ్తున్నాను. ఊరేంటి తమ్ముడు? పర్లేదు మాట్లాడు. మీరు ఎలా ఇప్పుడు వచ్చి అలా అయితే ఈ ఊరిలో ఇప్పుడు వచ్చి ఆ వాటర్ ఫాల్స్ చూడలేదండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి వెళ్ళడానికి ట్రై చేయలేదంట, అంత భయంకరంగా ఉంటుంది అంటున్నా రూట్ వెళ్ళడానికి. మా పిఠాపురం కాడ అయితే ఇప్పుడే అల్లిపోతున్నాడు, వద్దని వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నాడు. వెనక్కంటే మనం వెళ్ళినంత వరకు వెళ్తాం, వీలైతే వెళ్తాం, వెంటనే వచ్చేస్తాను తిరిగి. దండిసం వాటర్ ఫాల్స్కి అయితే ఇప్పుడు కొండలకి వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలామంది వెళ్ళారు వద్దన్నారు, కానీ మేము ట్రై చేయాలను. ఇప్పుడు వచ్చి ఏ యూట్యూబ్ కూడా ఇక్కడికి వెళ్ళలేదు, ఈ ఊళ్ళో ఎప్పుడు దగ్గర దాకా వెళ్ళదు. మేము వెళ్ళాకైతే ట్రై చేస్తున్నాం. మాకు మాత్రం సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఎవరో కాలువ ఉందంట, కాలువగానే దాడితే బైక్ వెళ్ళిపోయినట్టే. మేమైతే అదే దండిసం రోడ్లకి అయితే తిరిగాం ఫ్రెండ్స్. ఎదరికెళ్ళి ట్రై చేస్తాం, కానీ వెళ్ళగలం లేదన్నది. కాలువ అయితే ఇదే, ఈ కాలువ దాటాలి మనం, ఈ కాలువ దాటి అవతలకి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, మేమైతే కాలువ దాడుతున్నాం. ఇక్కడ లోకల్లో అయితే మేము బైక్ అయితే మేము కాలువ దాడించేస్తా ఉన్నారు. మన బైక్ అయితే వస్తుంది చూడండి, మన బండి ఇదే. మన బండి అయితే కాలువ దాటింది, మనం వెళ్ళిపోయినట్టే. మనం అయితే కాలువ దాటించి అయితే ఎవరు కూర్చోం ఫ్రెండ్స్. అయితేనే ఇక్కడ నుంచి ఎలా ఎలా రూట్ మాకు తెలియదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే అడిగి అయితే బయలుదేరుతాం. లాభంగా చూడండి, స్టార్ట్ సైడ్ ఎలా చూస్తున్నారా చూడండి. మీకైతే నేను మంచి మంచి లొకేషన్స్ చూపించడానికి చాలా కష్టపడుతున్నాను, నాకైతే సపోర్ట్ చేయండి. మనం అయితే దగ్గరికి అయితే వెళ్తున్నాం. స్లోగా ఈ వాటర్ అంతా ఇప్పుడు మనం అయితే వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఇది. మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత దెబ్బదాని ఊరు వస్తుంది. ఆ ఊళ్ళో బైక్ పార్క్ చేసి 2 కిలోమీటర్స్ అయితే నడిచేయాలి ఫ్రెండ్స్ పైకి. మాకైతే మాటలు రావట్లేదు ఫ్రెండ్స్, ఈ లొకేషన్లో అయితే చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక మా ఆనందం ఇంకా రిటర్న్ అవుతుంది. ఆనందం మా దేవ చూడండి ఎలా కూర్చుని పోయాడు ఇక్కడ లొకేషన్కి, అలాగే పెద్ద అయిపోయి ఇక్కడ నుంచి రానంటున్నాడు. వెళ్దాం ఉండని ఒక 5 నిమిషాలు వెళ్దాం అంటున్నాడు. వెళ్దామా అయితే ఏదేమైనా సరే దండిసం వెళ్ళాల్సిందే, వాటర్ ఫాల్స్ షూట్ చేయాల్సిందే. మా ఊరు శివయ్యకి నీళ్ళు పట్టుకెళ్లాల్సిందే, అభిషేకానికి. ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదు, నో కాంప్రమైజ్. నా బండి అయితే కొంచెం ఇంజిన్ పాలు ఫ్రెండ్స్. అయితే మా ఊడు నేను దిగిపోయాను, మా ఊడిని ఒకరిని ఎక్కించున్నాను పైకి, ఎక్కింటున్నాడు. ఇంకా కొంచెం పైకి వచ్చాక మళ్ళీ ఇక్కడ చిన్న జలపాతంలో ఉంది. అంటే ఇదంతా వాటర్ ఫాల్ అలా కిందకి వెళ్ళిపోతుంది. ఇది అన్నవరం ప్రాజెక్ట్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇదంతానే. కానీ ఇప్పుడు దాకా చేసిన వీడియోలో ఒక ఎత్తు, ఈ వీడియో ఒక ఎత్తు. ఈ అడవులు అయితే మా ఇద్దరం ఉన్నాం. ఏ ఎలుగు బండి కానీ పుల్లు చిరపుల్లు అన్న మీద పడితే రేటు మా పరిస్థితి. అడుగులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ. నేనైతే కిందకి దిగిపోయాను, మా ఊడు ఒక ఎక్కించున్నాను పైకి. బండి అయితే బాగుంది కాబట్టి గస వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నడుస్తుంటే గస అంటే ఆవేశం ఫ్రెండ్స్. మా పిఠాపురం అయితే పైకి వెళ్ళిపోయి, కానీ ఈ వాటర్ ఫాల్స్ మాత్రం చూడలేదు. ఇవి చాలా బాగుంది చూడండి, ఇక్కడ కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళకైతే ఫ్రెండ్స్ దారి అయితే లేదు. వాటర్ చూసారు ఎంత ఫోర్స్గా వెళ్తుందో. మనిషి వెళ్ళకైతే దారి లేదు ఫ్రెండ్స్. అక్కడికి మనం ఇక్కడ నుంచి ఇలా షూట్ చేసుకోవాలి. ఇట్లనే అడవిలో మాకు ఆట కింద ఉంది, ఏమన్నా జంతువు వచ్చిందంటే దానికి మేము వేట. అయితే ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ దాకా బైక్ వేసి వస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే రూట్ లేదు, ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలా. ఈ ఎలా వెళ్ళాలి కూడా మనకు తెలియదు, ఒక మనిషి కూడా లేదు అడుగుదాం అంటే. కానీ ఒడిపోవాలి మాత్రం వేసారు ఫ్రెండ్స్ ఎక్కువ. చూడండి, మనం దండిసంకి వాటర్ ఫాల్స్కి వెళ్ళి దారిలో లొకేషన్ పచ్చని పొలాలు, పక్షుల అరుపులు. ఒక్క మనిషి చూద్దాం అంటే ఒక మనిషి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ దారి తప్పాం మేము, ఎలా వెళ్ళాలి కూడా అర్థం కావట్లేదు. మాకు మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే రూట్ తెలియక ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే దారి తప్పిపోతామని చెప్పి భయం వేసి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. వెళ్ళి ఎదర ఊరు ఉంది, ఆ ఊళ్ళో ఎవరన్నా డబ్బులు అయితే మాకు వాటర్ ఫాల్స్ చూపించాలని చెప్పి అడుగుని వెళ్తున్నాం ఫ్రెండ్స్. తాతయ్య గురించి మా తాతయ్య గారు మీరు తిరిగారు కదా. అదే అదే పుల్లు కొట్టురాయనా? పుల్లుని ఎంత ఎత్తు ఉంటారు తాతయ్య గారు? నా ఎత్తా నాలా ఉంటారు ఎరుపు. సరే అండి, ఎందుకు వస్తున్నానంటే మా ఊరు శివయ్యకి ఇప్పుడు బాటిల్ వాటర్ పెట్టుకోవాలకి, అభిషేకానికి. నేను ఎందుకు ఎంత బాధపడుతున్నానంటే అమ్మ కొంచెం ఒంట్లో బాగాలేదు, దండం పెట్టుకున్నాను అమ్మకి తగ్గిపోవాలని ఏమవ్వాలని. చూడండి మనం నట్టి అడవిలోకి వచ్చాం. అందుకే మా ఊళ్ళో అందరూ వెళ్ళొద్దన్నారు, భయపడతా వెళ్ళకన్నారు. కానీ మేము ధైర్యం చేసి వచ్చాం. అడవిలో నుంచి వెళ్తున్నాం. చూడండి మనం కొండ అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మామిడి చెట్లు చూడండి ఎప్పుడో ఎంత ఉన్నాయో మామిడి చెట్లు. ఈ చెట్టునే పండిన కాయ ఉంటుంది ఫ్రెండ్స్, తీపి. అయ్యో బాబాయ్ సూపర్ ఉంటుంది. బాగా మనం కొండలోంచి అయితే వెళ్తున్నాం. పాము కొండ సెలవులు ఏమన్నా ఉండొచ్చు.
ఈ చెట్లన్నీ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, అదే ఆరెంజ్ కలర్ కాయలు ఉంటాయి ఆ చెట్లు ఫ్రెండ్స్. ఈ అడుగులో ఉన్నాయి ఇవి అడుగు పూలు. ఈ బట్టలకి రంగు వేసుకుంటారు కదా, ఆ పూలు లోపల చిన్న చిన్న పిక్కలు ఉంటారు ఫ్రెండ్స్. చిదిపితే రంగు వస్తుంది. ఈ రంగే బట్టలు వేసుకుంటారు. రంగు బట్టలు వేస్తారా? చూడండి ఇది బట్టలు వేస్తారు రంగు. ఇది రంగు అనిపింది కలరు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొండ మీద అయితే వ్యవసాయం కూడా చేస్తున్నారు, పత్తి పండిస్తున్నారు. ఇక్కడ మకం వేసుకుంటుంది ఇదంతానే. ఇలాగ కొండనే చదువు చేసి చేస్తారు ఫ్రెండ్స్ వ్యవసాయం గిరిజనులు. ఇది కొండ కూడా వ్యవసాయం అంటారు ఇది. అయితే మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ అయితే చాలా స్వచ్ఛమైన వాటర్ ఫాల్స్. అసలు ఎక్కడ ఎంగిల్ లేనివి. ఆ నీళ్ళు దేవుడికి పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుద్ది, మనకి ఆరోగ్యం బాగుపడాలి. మనమైతే ఈ వాగు దాటైతే అవతలకి ఇలా కొండకలా నెప్పనిలుగా ఎక్కడ కొండది. ఇక్కడ ఒక ఊరు ఉందని కదా, అక్కడ ఒక ఇల్లు ఉంది. మళ్ళీ ఈ అడుగు దాటి కొంచెం ఎదరికెళ్తే అక్కడ 2 ఇల్లు ఉంటాయి, అలా 4 ఇల్లు ఉంటాయండి ఫ్రెండ్స్. మనమైతే కింద నుంచి చూస్తున్నాం. వాటర్ ఫాల్స్కి అయితే ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. మనమైతే అడుగు దాటుకుని చిన్న ఊరైతే వచ్చాము. ఈ ఊరి పేరు దండిసామా. అయితే పాకలో మాత్రం 4 ఇల్లు ఉన్నాయి ఇక్కడ. ఈ అయితే జీని చెట్లు. కానీ ఊరు చూడండి ఎంత ఉందో. వీళ్ళకైతే కరెంట్ కానీ ఏమీ లేదు. వీళ్ళకి వాటర్ అయితే బోల్డ్ వ్యవసాయం చేసుకుంటారు వీళ్ళు. వరి మనం ఊరు దాటిపోయి అడుగులోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా స్టార్టింగ్ 2 కిలోమీటర్లు అన్నారు, కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చిందే 2 కిలోమీటర్ల పైన వచ్చాం, 3 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి కిలోమీటర్ల పైన ఇంకా ఎక్కడో కనబడుతుంది కొండ, వాటర్ ఫాల్స్ కొండ. ఇప్పుడు వచ్చి ఇలాంటి వాళ్ళు చాలా దాటం ఫ్రెండ్స్. అలా చూసుకుంటారు. అలా కుక్కలు అయితే బేవచ్చి కలుస్తున్నాయి. మాకు కూడా మాకు తెలిసిన తీసుకొచ్చాం. ఆయన ఎలా అయితే మమ్మల్ని పీకి తినేస్తాయి. మమ్మల్ని చూసి చూడండి దాటుకున్నాయి కుక్కలు. ఈ అడవిలో ఎవరో పక్క మనుషులు వచ్చి మా దేవగడ చూడండి అడిగిపోతున్నాడు అని అంటున్నాడని. మేమైతే మళ్ళీ దట్టమైన అడవిలోకి వెళ్దాం. ఈ లేకపోతే మేమైతే వెళ్దాం. వెనక మొహం పెట్టడం అని మీకు మంచి వ్యూ చూపించాలన్నా, వాటర్ ఫాల్స్ చూపించాలన్నా ఈయన వల్ల ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి వెళ్తుంది. మా పిఠాపురం గారి అకౌంట్ ఉంది ఫ్రెండ్స్. ఇది నున్నగా ఉంది. దేవా చేపడుతున్నా దేవా. మనం ఈ బాట అంటే ఇంకా పైకి వెళ్ళాలా? ఇలా పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే కొండ నుంచి మనమైతే గంగ ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనమైతే చాలా స్వచ్ఛమైన గంగ, ఎంగిల్ లేని గంగ అంటే ఎంగిల్ చేయని నీరు. ఎవరో స్నానం చేయండి కోలగా నీరు దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఈ వాటర్ ఫాల్స్ నుంచి నీళ్ళు కరెక్ట్గా అన్నవరం సత్యదేవ సన్నిధిలో ఉన్న ప్రాజెక్టులో కలిపితే ఫ్రెండ్స్ మనమైతే ప్రపంచానికి చాలా దూరంగా వచ్చినట్టుంది. నిజంగా ప్రపంచానికి పొల్యూషన్కి అన్నిటికీ దూరంగా వస్తాం మనం లోపలికి. మళ్ళీ దట్టమైన అడవిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ లేకపోతే మాత్రం మేమైతే ఇంకా వెళ్ళాం. వెనక మొహం పెట్టడం తిరిగి మమ్మల్ని తీసుకెళ్ళేది మీకు మంచి మంచి అడవి, ఒక వాటర్ ఫాల్స్ చూపించింది మాత్రం ఈయన. బాగా అడవుల్లో వెళ్తాం మనం. ఇటు నుంచి చేయవచ్చు లేకపోయినా పని మనకి ఇక్కడ ఏదో చిన్న వాటర్ ఫాల్స్ కనబడుతుంది. ఇలాంటి ఏం కాదు, పైకి వెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. దీన్ని కత్తి కూడా బట్టి నుంచి కూడా మనం అడవి జంతువుల నుంచి కాపాడినాక 3 అవర్స్ నుంచి నడుపుతాం ఫ్రెండ్స్. ఇంకా తగ్గుతలేదు. ఇంకా కాకినాడ అయితే తెల్లవారుజామున బయలుదేరుతాం. ఇక్కడ వస్తే 9:30 అయింది. ఒక టైం 1 గంటన్నర. పైన అయితే శివాలయం, అయ్యప్ప గుడి మొత్తం అన్నీ ఉన్నాయండి ఫ్రెండ్స్. చూడండి కాకిల ధోరణి, కారు చీకటి, చీమల ధోరణి చిట్టడివి, కాకిల ధోరణి కరకడివి, గడ్డల ధోరణి గిడ్డి గురించి. మమ్మల్ని అయితే సూర్యభగవానుడు కర్ణించాడు. సూర్యభగవానుడు ఇప్పుడు మా మీద సూర్యకిరణాలు పడుతుంది ఫ్రెండ్స్. ఎంత పైకి వచ్చాక మా దేవ చూడండి చాలా అయిపోయి నన్ను తిట్టుకుంటున్నాడు. అని ఆ కొండ చివరికి ఎక్కింగ్ చేస్తున్నాం అంటున్నారు. ఇంకా దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్. మనం అయితే ఇంకా కొండ మధ్యలోకి వెళ్ళాలి. 15 కిలోమీటర్ల ముందైతే ఈ వాటర్ ఫాల్స్ కానీ ఈ ఊరు కానీ ఈ అడవి కానీ ఎవరికి తెలదన్నారు. అందుకే ఎవరినైతే మాకు తీయదని ఊరు. అయితే తెలిసిన వాళ్ళని అడిగితే వెళ్ళొద్దని అన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళొద్దన్నారు మాకు ఇప్పుడైతే అర్థమవుతుంది. మాకు తెలిసిన ఒక ఆయన ఇక్కడ పరిచయం, మా తాతయ్య గారు అందరూ తెలిసింటే మా నాన్నగారు ఆయన మమ్మల్ని దగ్గర నుండి తీసుకునేస్తున్నారు. మిమ్మల్ని తీసుకుని వెళ్ళి తీసుకొచ్చి బాధ్యత నాది అని చెప్పి ఈయన తీసుకునేస్తారు మమ్మల్ని. బాధ్యత అంతా ఈయన తీసుకున్నారు మా మీద. చెప్పండి అదే బాధ్యత అయింది. ఓకే బా. ఈ చెట్ల పేరు హనుమంత్ అంటున్నా. ఆంజనేయ స్వామి పేరు ఈ చెట్ల పేరు. ఎప్పటి నుంచో పూర్వత్మ కాలం నుంచి ఉందండి ఫ్రెండ్స్. దగ్గరికి వస్తున్నా. మన ముగ్గురు తప్ప ఎవరు లేరు ఫ్రెండ్స్. అడుగుని ముగ్గురు అన్నా చూడండి ఫ్రెండ్స్.
ఇది సరైన అడవి. ఇలా ఎక్కడ నిట్టు నీళ్ళని ఎక్కడ కొండ వర్షం పడింది మొన్న కాలు చేస్తున్నాయి. ఒక్క 5 నిమిషాల్లో మనం అయితే వాటర్ ఫాల్స్కి వెళ్తాం ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్స్ ఎవరికి తెలదు. నేనైతే యూట్యూబ్లో ఫస్ట్ పెట్టి యూట్యూబర్ నేనే. నా పేరు దొర. తగ్గేదిలే. మనం కొండలు నడుమున్నాం ఫ్రెండ్స్. పైకి ఎక్కువ వాటర్ ఫాల్స్ దగ్గర. మేమైతే అంత కింద నుంచి వచ్చాం ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ దగ్గర ఎలా వెళ్తున్నాయి ఇంకా పైన ఉంది సరైన వాటర్ ఫాల్స్. మనకి నందీశ్వర స్వాగతం చెప్పారు ఫ్రెండ్స్. నందీశ్వర కాబట్టి ఫ్రెండ్స్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి ఫైనల్లీ వచ్చాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎంత కష్టపడి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. దగ్గరికి వెళ్ళి వీడియో చూపించున్నాం. ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా లెంత్ వచ్చేలా ఉంది. లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఈ వాటర్ ఫాల్స్ కాటల దూరం కట్ట అడుగులో ఉంది. చేవల దూరం చిట్ట అడుగులో ఉంది. ఏంటి మనం నందీశ్వరుని దర్శించుకున్నాం కదా. ఇప్పుడు పరమేశ్వరుని దర్శించుకోండి. ఇదండి పరమేశ్వరుడు ఈ గృహలో ఉన్నది. పరమేశ్వర హర హర మహాదేవ శంభో శంకర. కాబట్టి అండి మా కష్టానికి ఫలితం తగ్గింది ఫ్రెండ్స్. అది ఈయన వల్లే. ఈయన లేకపోతే మేమైతే ఇక్కడైతే రాలేము. ఇక్కడ ఎవరు రాలేదు. ఎవరు తక్కువ మంది, చాలా తక్కువ మంది వచ్చారు. ఎవరికి తెలదు వాటర్ ఫాల్ ఫ్రెండ్స్. ఇక్కడ అయ్యస్వామి ఉన్నారని చెప్పాం కదా. సరే ఇక్కడ ఎర్రగా ఉంది. అందులో ఉన్నారు అయ్యస్వామి. బయటకి అయితే కాపాడరు. మమ్మల్ని తీసుకొచ్చి స్నానం చేస్తున్నారు. ఈ వాటర్ చాలా స్వచ్ఛమైన నీరు ఫ్రెండ్స్. ఇది మా ఊరు నేమ గ్రామంలో శివాలయానికి అభిషేకానికి అయితే పట్టుకెళ్ళే వాటర్ ఇది. నాకు కష్టానికి ఫలింతుంది. ఈ వాటర్ శివ తల మీద పడుతుంది. నాకు కష్టం ఫలింతుంది. మనమైతే మా ఊరు పరమేశ్వరుడికి నీళ్ళు అయితే పట్టాం ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళు పట్టినాం అభిషేకానికి. ఈ అభిషేకం ఆయన తల మీద పడాలా. నాకు అభిషేకం అవ్వాలా. నాకు కష్టానికి ఫలితం తక్కాలా. మా అమ్మగారు ఆరోగ్యం బాగుండదు ఫ్రెండ్స్. మా డ్యాన్స్ చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగా ఇప్పుడు కనపడతాను తల మీద. చూడండి చీకట్లో వీడియో బాగుంటుందా. చిన్న చిన్న చూడండి వాటర్ షాప్ కలపడింది. గృహంలో ఉన్నది పరమేశ్వరుడు. చూడండి ఈ నీళ్ళు ఇక్కడ పెట్టిన నీళ్ళు పరమేశ్వరుడు దగ్గర పెట్టి ఈ అనుమతి తీసి మనం పెట్టినాము. ఇప్పుడు మా వీడియోకి లైక్ చేయండి. మనం తీసుకొని చూడండి చెట్టు వెళ్తున్నారు. కొండమావిడి చెట్టు అనేది పైకి కలుగుతున్నారు. ఇది కాయలు కోయడానికి. ఇది కొండమావిడి ఫ్రెండ్స్. ఇది కాయ చెట్టుకి నాకు కోసిచ్చారు. మాకు పప్పులో తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మన దేవకుమార్ పిడాపురం ఒక కాయ తీసుకున్నాడు. 2 కాయలు వస్తాయి. చూడండి ఈ సోమపాకులు ఇవి. రాయి మీద ఎలా పాకిందో తోమలపాకులు ఉంటుంది. మన ప్రయాణం అయితే తిరిగి కిందకి కొనసాగిందాం ఫ్రెండ్స్. ఇవన్నీ తోమలపాకులు. మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. మేమైతే తిరిగి కిందకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. కిందకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్న చూడండి ఫ్రెండ్స్ మీకు నేను అడుగు పూలు చూపిస్తున్నాను. నా చేతిలో అయితే ఒకటి ఉంది. ఇంకా అక్కడ ఉన్నాయి చూద్దరు రండి. చూడండి ఫ్రెండ్స్ ఈ అడుగు పూలు ఇవి ఇంకా పెద్దది అవుతుంది. ఇక్కడ ఒక పువ్వు ఉంది అడుగు పువ్వు. ఇంకా కిందకైతే ఇంకా మంచి అడుగు పూలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నాగళ్ళు అయ్యి అంటే ఇప్పుడు తాటలు అవి వచ్చినాయి కదా. మా పొలం దుక్కుతాం. నాకు తాటలు కానీ ఏమీ లేనప్పుడు ఈ నాగలతో దున్నివారు దుక్కు. చూడండి ఇలా దుక్కుతుని పంటలు వేసేవారు. ఉరు పంటలు ఇవన్నీ మనం ఇక్కడ ఫాస్ట్లోకి వచ్చింది కదా. సేమ్ ఇప్పుడు ఆ పద్ధతిలోనే చేస్తున్నారు వ్యవసాయం అంతా. చూడండి వ్యవసాయం సేమ్ అదే పద్ధతిలో చేశారు. ఎలాంటి పొండబెట్టిన పడిన ధాన్యం ఒంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అమ్మితేనే కొనుక్కుంటున్నాం. తెచ్చి చెప్పమంటాను. ఇక్కడ చూడండి పంట ఎంత బాగుందో. ఇలా అయితే ఎటువంటి మందులు కానీ పిండిలు కానీ ఏమి ఏమైనా పండిస్తారు. సొంతాన్ని పండించిన అదే తింటారు. బయట కేజీ దాన్ని కూడా అమ్మడం ఫ్రెండ్స్. ఇవి కానీ ఇలాంటి దాన్ని మందులు ఏంటి రైస్ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. మన సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి అదృష్టం దొరకదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే కొండపై నుంచి కిందకి దిగాం. ఈయన అడుగుదుంపలో పెడుతున్నారు తినమని. చూడండి ఈ అడుగుదుంపలో మేమైతే ఇంకా అడవిలోనే అదే కింద చిన్న ఊరు ఉంది ఫ్రెండ్స్. అక్కడ 2 ఇల్లు ఉన్నాయి. ఇక్కడైతే మాకు బొబ్బస్కే కోతున్నారని తిన్నాకే సాయంత్రం 4 అయిపోతుంది దగ్గర. ఈ అడుగుదుంపలు అడుగు తేగంట దీని పేరు. మాకు తినమని పెట్టారు. దండిసం వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చేటప్పుడు నేను ఇంకా అడిగే రావట్లేదు. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటాయి. మేము చాలా కష్టపడి మార్నింగ్ వెళ్ళి ఇంకా చీకట్లో ఇక్కడ అడుగులోనే ఉన్నాం. ఇంకా ఆశ వెళ్ళేసరికి 10-11 అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే మాకు మా వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అసలు స్కిప్ చేయకుండా వీడియో అయితే చాలా బాగా తీసాం మేము. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు మంచి సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్.